పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి ఆర్ష జీవనం 6వ అధ్యాయం మొదటవ భాగం. భారతీయ సంస్కృతిలో శాస్త్రీయ విధానం, యోగచర్య లేదా యోగ సాధన అపూర్వంగాను అద్భుతంగాను సమన్వయమయ్యాయి. వర్ణాశ్రమ వ్యవస్థానుసారంగా భారతీయులు శాస్త్రం ద్వారా నిర్ధారితము అయిన మార్గంలో జీవనం గడుపుతూనే దాంతోపాటు యోగ సిద్ధి కూడా పొందారు. దాని ద్వారా మృత్యువు మీద విజయం సాధించడంలో సఫలత పొందారు. శరీరం కృషించిన తరువాత వారు యోగ ప్రక్రియ ద్వారా జీర్ణ వస్త్రం మాదిరిగా దాన్ని అనాయాసంగా విడిచిపెట్టి కొత్త శరీరం ధరిస్తుండేవారు. ఈ పరంపర కాళిదాసు కాలం వరకు నిరంతరంగా సాగుతూ ఉండేది. ఈ వాస్తవం మనకు రఘువంశం 1వ అధ్యాయం 8వ శ్లోకంలో యోగేనాంతే తనుత్యజాం అన్న వాక్యం వల్ల తెలుస్తోంది. యోగిరాజులు వేదాంతం, ఉపనిషత్తులు, గీత మొదలైన అనేక మత గ్రంథాలను ఆధ్యాత్మికంగానూ యోగపరంగానూ వ్యాఖ్యానించారు. వారు చేసిన ఈ వ్యాఖ్యలు చాలా అపూర్వమైనవి. ఇవి సాధారణ ప్రజలకు అర్థం కాకపోయినప్పటికీ సాధకులకు మాత్రం విశేషంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా సాధనా సంబంధంగాను, రహస్య భరితంగాను, ఆధ్యాత్మికత, యోగపరంగాను భగవద్గీతకు ఈ మాదిరిగా చేసిన వ్యాఖ్యానం వారికి పూర్వం మరొకరెవరూ చేసినట్టు మనకు తెలియదు. ప్రారంభంలో గీతను గురించి సాధారణంగా పండితులు, విద్వాంసులు మాత్రమే ఆలోచన చేస్తూ ఉండేవారు. సామాన్య జనుల్లో దాని గురించి ప్రచారం అంతగా ఉండేది కాదు. గీతను మానవుడి ఆధ్యాత్మిక వికాసానికి, మార్గనిర్దేశానికి ఉపకరించే గ్రంథంగా గ్రహించాలని శ్యామాచరణులు ఉపదేశించారు. గీతను వారు భారత వర్షానికి ప్రాణరూపమని తెలుసుకొన్నారు. ఇందువల్ల గీతకు వేలాది ప్రతులు ముద్రింపచేసి భక్తులకు పంచిపెట్టారు. వారు ప్రతిరోజు గీతా వ్యాఖ్యానం చేస్తూ భక్తులకు విశదపరుస్తూ ఉండేవారు. గీతకు వారు చేసే అద్భుతమైన వ్యాఖ్యానం వల్ల అనేక మంది ఆకృష్టులయి వారి దగ్గరికి వస్తూ ఉండేవారు. అంతకు పూర్వం అనేక మంది ఆచార్యులు, మహాత్ములు గీతను అనేక దృక్పథాలతో పరిశీలించారు. ఒకరు ద్వైతవాద దృష్టితోనూ, ఒకరు అద్వైతవాద దృష్టితోనూ, మరొకరు ద్వైతాద్వైతవాద దృష్టితోనూ గీతను వ్యాఖ్యానించారు. దీంట్లో జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, భక్తికి గల ప్రాధాన్యాన్ని ఒకరు, కర్మకు గల ప్రాధాన్యాన్ని ఒకరు సూచిస్తూ ఉండేవారు. కానీ గీత ఒక పూర్ణాంగ యోగ శాస్త్రమన్న దృష్టితో చూసిన వారు, ఆ సత్యాన్ని నిరూపించిన మనీషులు చాలా కొద్ది మంది. గీతలో ఉన్న 18 అధ్యాయాలు యోగాలే. విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, భక్తి యోగం మొదలైనవి. ఇంతేకాకుండా గీతలో ప్రతి ఒక్క అధ్యాయంలోనూ చివర ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మొదలైనవి చెప్పి ఉంటాయి. అందుచేత గీత బ్రహ్మ విద్య విషయకమైన యోగశాస్త్రం. భగవత్ ప్రాప్తికి కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం ప్రసిద్ధమైన విధంగానే యోగ మార్గం కూడా ప్రసిద్ధమైన మార్గమే. ప్రాచీన కాలంలో ఋషులు యోగ మార్గానికి అత్యధిక ప్రతిష్ఠ చేకూర్చారు. గీతలో యోగాన్ని గురించి చర్చ అంతటా ఉంటుంది. ఈ మార్గానికి సంబంధించి విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన తత్వాలు, తథ్యాతలతో పాటు ఆలోచన చేయడం జరిగింది. ఇది కేవలం ఆలోచనాత్మక శాస్త్రం మాత్రమే కాదు. ఇందులో ఆధ్యాత్మిక మార్గ సాధనకు సంబంధించిన కర్మలను, వాటి విధానాలను గురించి కూడా సూచించడం జరిగింది. భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యోగివి కమ్మని ఉపదేశించాడు. ఎందుకంటే యోగి తప్ప మరొకరెవరూ గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సమర్థులు కారు. గీత అనేది సాధన, అనుభవాల గ్రంథం. ఇందువల్ల కర్మ, భక్తి, జ్ఞానం వంటి ఏ మార్గాన్ని సాధన చేసినా అదంతా యోగమే అవుతుంది. యోగం లేకుండా సాధన సంభవం కాదు. యోగం అంటే కలయిక, అంటే యుక్తుడు కావటం.
జీవాత్మ పరమాత్మల కలయికే యోగానికి మూల ఉద్దేశం. జీవాత్మను పరమాత్మతో కలపడమే సాధకులందరి ఏకైక ఉద్దేశం. గీతతో పాటుగా యోగిరాజులు స్వయంగా అనేక గ్రంథాలకు రాసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవి కాకుండా వారు భక్తుల సమక్షంలో ఇతర శాస్త్ర గ్రంథాలకు ఆధ్యాత్మిక వ్యాఖ్యలు చేసినప్పుడు పంచానన్ భట్టాచార్య, ప్రసాద్ దాస్ గోస్వామి, మహేంద్రనాథ్ సన్యాల్ వాటిని రాసిపెట్టుకుంటూ ఉండేవారు. తరువాత వారు వాటిని తమ తమ పేర్లతో ప్రచురించుకొన్నారు. యోగిరాజులు ఏ గ్రంథాన్ని తమ పేరుతో ప్రచురించడానికి అనుమతి ఇవ్వలేదు. వారి డైరీలో వైశేషిక దర్శనానికి యోగశాస్త్ర సమ్మతమైన ఒక అపూర్వ వ్యాఖ్య లభిస్తున్నది. భగవద్గీతకు వారు చేసిన వ్యాఖ్య అపూర్వమైనది. ఉదాహరణకు భగవద్గీతలో ఉన్న శ్రీ భగవానువాచ అన్న వాక్యానికి శ్రామాచరణులకు పూర్వులు, వారి తరువాతి వారు కూడా భగవంతుడు ఇలా చెప్పాడు అనే భాష్యం చెప్పారు. కానీ యోగిరాజులు తమ భాష్యంలో ఆ వాక్యానికి ఇలా వివరించారు: కూటస్థ చైతన్యం ద్వారా అనుభవం కలిగించడం జరుగుతున్నది. ఇది పూర్తిగా అనుభవపూర్వకంగా చెప్పిన భాష్యం. కూటస్థ చైతన్యమే సర్వము, అందుకే భగవంతుడు ఇలా చెప్పాడు. భగవద్గీత 15వ అధ్యాయం 16వ శ్లోకంలో ద్వామిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అంటే క్షరుడు, అక్షరుడు అన్న పేర్లతో ఈ లోకంలో ఇద్దరు పురుషులు ప్రసిద్ధులు. వారిలో సమస్త భూతాలను లేదా పదార్థాన్ని క్షరుడు, నశ్వరుడు అని, కూటస్థ చైతన్యాన్ని అక్షరుడు లేదా అవినశ్వర పురుషుడు అని చెప్పడం జరిగింది. ఈ కూటస్థ చైతన్యం అంటే ఏమిటో పూర్వులెవరూ వ్యాఖ్యానించలేదు. పైగా ఇది సులువుగా వ్యాఖ్యానించగలిగినది కాదు. దీన్ని సాధన ద్వారా ప్రాప్తింపచేసుకోవాలి, అనుభవం ద్వారా తెలుసుకోవాలి. కేవలం యోగులే దీన్ని తెలుసుకుంటారు. కూట శబ్దానికి దాగలి అంటే కమ్మరివాడు ఇనుము సాగకొట్టడానికి వేసుకొనే దిమ్మ అని అర్థం. లోహకారుడు కానీ స్వర్ణకారుడు కానీ రకరకాల వస్తువులు, అలంకారాలు, ఉపకరణాలు మొదలైన వాటిని తయారు చేయడానికి ఒక ఉక్కు దిమ్మ మీద పెట్టి సమ్మెటతో కానీ సుత్తితో కానీ కొడతాడు. దిమ్మ మీద పెట్టి కొట్టిన వాటి ఆకారాలు మారతాయి, కానీ దిమ్మ మారదు. అది నిర్వికారంగా ఉంటుంది. అలాగే సమస్త జగత్తు వర్తమానత కూటస్థుడి అంటే కూటస్థ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. సమస్తము మార్పు చెందే గుణమున్నవే, కానీ కూటస్థుడు మార్పు చెందే ప్రశ్న లేదు. ఆయన అవినాశి. అంటే మనం త్రినేత్రం లేదా మూడో కన్ను లేదా తురీయ దృష్టి లేదా జ్ఞానచక్షువు అని చెప్పేదే కూటస్థుడి పారిభాషిక నామం. యోగి ఈ కూటస్థంలో స్థితుడైనప్పుడు అతనికి బ్రహ్మాండంలోని సమస్త పదార్థాల జ్ఞానము ప్రాప్తమవుతుంది. ఇది అనుభవం ద్వారా కలుగుతుంది. కూటస్థమే అన్నిటికీ మూల కేంద్రం. ఇక్కడే ఆధ్యాత్మిక జగత్తు వెల్లడి అవుతుంది. కూటస్థంలో స్థితుడైన తరువాత యోగికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. యోగి సమక్షంలో ప్రశ్నలన్నీ వాటంతట అవి ఉత్పన్నమవుతాయి. వెంబడే వాటి మీమాంస లేదా సమాధానం వెల్లడవుతూ ఉంటుంది. దుర్భిణితో చూసినప్పుడు చాలా దూరంలో ఉన్న వస్తువులు కనిపించినట్లే కూటస్థ స్థితి ప్రాప్తించినప్పుడు యోగికి బ్రహ్మాండమంతా కనిపిస్తుంది. అర్జునుడు తైజసతత్వం, దాని ద్వారా యోగిలో జిజ్ఞాస పుట్టుకొస్తుంది. అప్పుడు కూటస్థం అంటే కృష్ణుడు ద్వారా నిరంతర దీప్తి అభివ్యక్తమవుతూ ఉంటుంది. సమస్త యోగులకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఇందువల్లే గీత అనుభవ గ్రంథమైంది. ఇందువల్లే శ్యామాచరణులు తమ భాష్యంలో కూటస్థ చైతన్యం ద్వారా అనుభవమవుతున్నది అని చెప్పారు. యోగికి
ప్రాణాయామ అవస్థితిలో యోని ముద్ర ద్వారా ఆజ్ఞాచక్రం తాలూకు బంగారు వన్నె వలయం లేదా మండలం మధ్యలో ఉండే కృష్ణత అంటే నలుపు బిందు స్వరూపమైన ఒక చక్షువును కనబరుస్తుంది. ఆ తరువాత అది కోట్లాది సూర్యుల కాంతిని ధరించి యోగిని ఆత్మహరుణ్ణి చేస్తుంది. ఇదే సుదర్శన చక్రం. దీని దర్శనం వల్ల యోగి పాపాలన్నీ నశించిపోతాయి. అది వాటిని హరించేస్తుంది. ఇందువల్లే దాన్ని హరి అంటారు. అదే పాపహరణకర్త. సుదర్శన పదానికి అర్థం చూడ్డానికి అందంగా ఉండేది అని. మధ్యలో కృష్ణవర్ణ రూపంలో కృష్ణుడుంటాడు. దాని మధ్యలో నిశ్చలంగా స్థిరంగా విశిష్టమైన తారక బిందు ధ్రువం ఉంటుంది. అదే తారకనాథుడు. ఈ స్థితి లభించినప్పుడు యోగికి ధ్రువజ్ఞానం కలుగుతుంది. గగనం లేదా ఆకాశం మాదిరిగా ఉండడం వల్ల దాన్ని గగన గుహ అంటారు. యోగి కనుక ఈ స్థితి పొందినట్లయితే అతనికి సమస్త ధర్మతత్వాల జ్ఞానము కలుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అని మహాభారతం అరణ్య పర్వం బక యక్ష సంవాదంలో చెప్పబడి ఉంది. ఈ కూటస్థ చైతన్యాన్నే అక్షర పురుషుడని అవినాశి పురుషుడని అనడం ప్రసిద్ధి. ఈ కూటస్థ రూప సుదర్శన చక్ర దర్శనం వల్ల యోగికి విపరీత మనోభావాల అంటే ప్రవృత్తి పక్షంలో సమర్థక అసురుల హ్రాసనాశాలు జరుగుతాయి. అప్పుడు యోగ నివృత్తి మార్గంలో నడవడానికి సమర్థుడవుతాడు. ఈ భావాన్ని మనస్సులో పెట్టుకొని తులసీదాసు ఇలా అన్నాడు: జగుపేఖన్ తుమ్హ దేఖ నిహారే విధిహరి సంభు సచావో నిహారే तेऊ न जान हेम मर्म तुम्हारा और तुम्ह ही को जान నిహారా అని రామచరితమానస్ అయోధ్యాకాండంలో చెప్పబడి ఉంది. అంటే జగత్తు దృశ్యమానం, నువ్వే ద్రష్టవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నువ్వే ఆడిస్తావు. వారు కూడా నీ మర్మం ఎరుగరు. అలాటప్పుడు మరొకరెవరైనా నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ జగత్తు దృశ్యమానమని నువ్వే ద్రష్టవని అంటాడు తులసీదాసు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నువ్వే ఆడిస్తున్నావని అంటే సత్వరజస్తమో గుణాలు 3 దైవాలు అని అర్థం. బ్రహ్మ సృష్టికర్త అంటే రజోగుణం, మహేశ్వరుడు నాశకర్త అంటే తమోగుణం, విష్ణువు పాలనకర్త అంటే సత్వగుణం. ఈ ముగ్గురు 3 గుణాలకు ప్రతీకలు. ఈ 3 గుణాలను నడిపించేవాడివి నువ్వే. ఎందుకంటే దేహంలో ఉన్న ఈ 3 గుణాలు ప్రాణశక్తి ద్వారా సంచాలితమవుతాయి. ప్రాణముంటేనే అవి ఉంటాయి. ప్రాణం లేకపోతే 3 గుణాలు ఉండవు. ఇందువల్లే ఈ 3 గుణాల్ని నువ్వే నడిపిస్తున్నావని చెప్పడం. అంటే ఓ ఆత్మారాముడా, ఈ 3 దేవతల్లోనూ నువ్వే కూటస్థ చైతన్య రూపంలో విరాజమానుడవుతున్నావు. ఇందుచేతనే వారు కూడా నిన్ను సంపూర్ణంగా తెలుసుకోవడంలో అసమర్థులు. ఈ 3 గుణాలే నిన్ను తెలుసుకోలేకపోయినప్పుడు తక్కిన ఇంద్రియాలన్నీ నిన్ను ఎలా తెలుసుకుంటాయి? నువ్వే ఆత్మారాముడి రూపంలో అంటే కూటస్థ చైతన్య రూపంలో అన్ని దేహాల్లోనూ విరాజిల్లుతున్నావు. ఇందువల్లనే యోగిరాజులు నిజరూప బింది సంభోసే హై అన్నారు. అంటే నిజరూప బిందువు అందరిలోనూ ఉంది. ఈ కూటస్థ చైతన్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంత్ కబీర్ ఇలా అంటాడు: మరుతే మరుతే జగమరా మర్నా నా జానే కోయ్ ఐసా మర్నా కోయి న మరా జో ఫిర్ నా మర్నా హోయ్ మర్నా హై దుయి భాంతి కా జో మర్నా జానే కోయ్ రామ్ దువారే జో మరే ఫిర్ నా మర్నా హోయ్. అంటే ప్రపంచంలో ప్రజలు చనిపోతూనే ఉంటారు, కానీ ఏ విధంగా చనిపోవాలో నిజానికి ఎవరికీ తెలియదు. మళ్ళీ మరణం సంభవించని విధంగా ఎవరూ మరణించలేదు. మరణించడం ఎలాగో ఎవరైనా తెలుసుకోదలిస్తే అసలు మరణం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ మరణం, రెండోది అసాధారణ మరణం. రామద్వారంలో మరణించిన వాళ్లకు మళ్ళీ మరణం సంభవించదు. ఎందుకంటే జననం ఉంటే మరణం తప్పనిసరి.
ఈ రామద్వారం అంటే రామ్ ద్వారే ఏమిటి? ఏ ఆలయ ద్వారంలోనైనా రాముల వారి విగ్రహం ముందు చనిపోవడం అన్న మాట చెబుతున్నాడా ఇక్కడ? ఎవరైనా అలాంటి ఆలద్వారంలో కనుక చనిపోతే అతనికి పునర్జన్మ ఉండదా? సంత్ మహాత్ముడు కబీర్ అలాంటి సంగతి ఏమీ చెప్పడం లేదు. కూటస్థం మధ్యలో ఉన్న బిందువుని గగన గుహ అంటారు. సాధనా మార్గంలో అగ్రేసులైన వారు దాన్ని చూడగలరు. అదే ఆత్మారాముడు లేదా రామద్వారం. ఆయనే ఆత్మనారాయణుడు. ఆయనే అన్ని దుఃఖాలను నశింపజేసేవాడు. బిందు రూపమైన ఆ రామద్వారాన్ని చూస్తూ శరీరాన్ని విడిచిన మహాత్ముడికి పునర్జన్మ కలగదు. అందుచేతనే మహాత్ముడు కబీర్ రామద్వార రూపుడైన కూటస్థుడి దర్శనం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అని వ్యంగ్యంగా అంటున్నాడు. ఈ రకమైన మృత్యువును కోరేవాళ్ళు జన్మ మృత్యు బంధనం నుంచి ముక్తులవుతున్నారు. యోగిరాజులు ఇలా అన్నారు: जाना जाना सब कोई कहते, जाना को नहीं जाना है, जाना उहिम का जहां से फिर लौट नहीं आना है, जिसकी लागी लगन इससे वो ही नाकिफ है उस घर से. ఈ దృక్పథమే కనబరుస్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాయాత్మనః ప్రాణాం అస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం అని భగవద్గీత 8వ అధ్యాయం 10, 12, 13వ శ్లోకాలలో చెప్పబడి ఉంది. అంటే ప్రయాణ కాలంలో స్థిరచిత్తుడై యోగబలం ద్వారా కనుబొమ్మలు రెంటికి మధ్య ప్రాణాన్ని నిలుపుతూ ఈశ్వర స్మరణ చేసేవాడికి దివ్య పరమాత్మ స్వరూప పురుష ప్రాప్తి కలుగుతుంది. సమస్త ఇంద్రియాల్ని నియంత్రించి అంటే ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల్ని గ్రహిస్తుండే మనస్సును నిరాలంబ భావంతో స్థిరం చేసి ప్రాణాన్ని కనుబొమల రెంటికి మధ్య పూర్తిగా నిలిపి ఏకాక్షర బ్రహ్మ నామరూపమైన ఓంకారాన్ని జపిస్తూ నన్ను అంటే కూటస్థుణ్ణి స్మరిస్తూ దేహాన్ని విడిచిన వాడికి పరమగతి ప్రాప్తిస్తుంది. మరణే వోక్త్ జో జైసా భావే సో ఈ వైసా హోయ్. आप सत्ता चित्तानंद है, आप रूप हैं. देह त्याग के समय जो जैसी चिंता करता है परवर्ती या अगले जीवन में वही वही होता है. वस्तुतः तुम सत चित्तानंद एवं निज रूप हो. అంటే దేహత్యాగ సమయంలో ఎవడు ఏ విధమైన చింత చేస్తాడో అనంతర కాలంలో అంటే మరుసటి జన్మలో అతడు అదే అవుతాడు. వస్తుతః నువ్వు సత్ చిత్ ఆనంద రూపుడివి, నిజరూపుడివి. జ్యోతిష్మంతం కేతుమంతం త్రిచక్రం సుఖం రథం సుషదం భూరివారం అని ఋగ్వేదంలో చెప్పబడి ఉంది. అంటే కూటస్థ బ్రహ్మకు 3 చక్రాలున్నాయి. ప్రారంభంలో జ్యోతిష్ చక్రం, అంతంలో కృష్ణ చక్రం, మధ్యలో నక్షత్ర చక్రం. ఈ 3 చక్రాల్లో స్థితుడైన తరువాత బ్రహ్మలో స్థితి ఉత్తమ రీతిలో ప్రాప్తిస్తుంది. ఈ త్రిచక్ర రూప రథం మీద ఆరోహించడం వల్ల బ్రాహ్మీ స్థితి ప్రాప్తమవుతుంది. అనేక సార్లు సూర్యదర్శనం అయిన తరువాత కోట్లాది సూర్యుల ఉదయం అవుతుంది. అప్పుడు అంతా బ్రహ్మమయమవుతుంది. గుహాయదీ కవీనాం విషాం నక్షత్ర శవసాం అని ఋగ్వేదంలో చెప్పబడి ఉంది.
కూటస్థం లోపల నక్షత్ర స్వరూప గుహలో ఉండే స్థితి ప్రాప్తించిన తరువాత యోగికి అలౌకిక విషయాలు చెప్పే శక్తి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఆ బ్రహ్మజ్యోతిని నక్షత్ర రూపంలో ఎప్పటికీ చూస్తూ ఉంటాడు. అదే తారకనాథుడు. అక్షరం బిందు జ్యోతి మన్వే హవిస్మహే పరసూర్యేతి శాసః పరమగుహ్య అని చెప్తోంది ఋగ్వేదం. అంటే కూటస్థ అక్షరుడు దేనిలో నక్షత్ర స్వరూప బిందు జ్యోతిగా ఉంటాడో అదే సార బ్రహ్మం. దానికే ఎప్పుడు హవన ఆవాహనలు చేస్తూ ఉండాలి. దాని తరువాత బృహత్ సూర్యుడిలో పురుషోత్తమ నారాయణుడుంటాడు. అతడు సర్వపతి సర్వకర్త. ఆయనలో లీనం కావడమే పరమ గుహ్యం. క్రియ ద్వారా చక్షువుల ఉన్మీలనం జరుగుతుంది అన్నారు యోగిరాజులు. అందుకే అంటారు, చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. జీవులన్నిటి శరీరంలోనూ ఒక చిదణువు అంటే చిత్ అణువు అంటే సూక్ష్మతమైన చేతనాయుక్తాణువు ఉంటుంటుంది. ఆ చేతనాణువుతో ఉద్భాసితమయ్యే జ్యోతిర్మండలమే కూటస్థం. యోగిరాజులు ప్రతిరోజు తమకు కలిగిన అనుభవాలను అంటే చర్యలను గురించి డైరీలో రాసిన చోట కూటస్థం గురించి ఇలా రాశారు. భూలోనా तारे से घन सृष्टि संहारे सर्वदा आछे सम्मुखे देखो ना तारे सदा स्मरण कर ఓంకారేర్ తారే. అంటే సృష్టి నుంచి లయం వరకు అన్ని అవస్థల్లోనూ ఘన కృష్ణవర్ణంలో ఉండేదే కూటస్థం. దాన్ని ఎప్పుడూ మరువకు. అది ఎప్పుడు అందరి ఎదుట ఉంది. దాంతో నిండిన కంటిని చూడు. ఓంకార జపక్రియ ద్వారా నిత్య స్మరణ చెయ్యి. ఇందుకే యోగిరాజులు అంటారు, నువ్వు గీతా రహస్యం కనుక తెలుసుకోదలిస్తే మొదట నీ దేహ స్వరూప మందిరంలోకి ప్రవేశించమని. దేహానికి వెలుపల గీత అర్థం కాదు. చూడండి, గీతలో మొదటి శ్లోకంలోనే భగవానుడుంటాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. ఇక్కడ భగవానుడు 2 క్షేత్రాలను చర్చించాడు. ఒకటి ధర్మక్షేత్రం, రెండోది కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం. అన్ని రకాల ధర్మాలు కర్మలు ఈ దేహ రూపి క్షేత్రం ద్వారానే సంపాదితమవుతాయి. దేహం లేకుండా ధర్మ కర్మల సంపాదన సంభవం కాదు. అందువల్ల ఈ దేహమే ధర్మక్షేత్రము కురుక్షేత్రము రెండూను. పైగా ఈ దేహమే క్షేత్రం. దీనికి సంబంధించి గీతలో భగవానుడు ఇలా అంటారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవద్గీత 13వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్పబడి ఉంది. ఇందుకే గీతను పూర్తిగా తెలుసుకోవడానికి దేహ రూపమైన మందిరంలోకి ప్రవేశించాలి. అప్పుడే గీతలోని మర్మం వెల్లడవుతుంది. గీత భారతానికి ప్రాణ ప్రతీక. గీత సమగ్రమైన యోగ విజ్ఞాన ఆధ్యాత్మ విజ్ఞాన శాస్త్ర గ్రంథం. ఈ ప్రకారంగా గీతా రహస్యాన్ని తెలుసుకున్న మీదట మనుష్య జీవనానికి సార్థకత అత్యుత్తమంగా బోధపడుతుంది. చిలక పలుకులు పలకడం వల్ల లాభమేముంటుంది? గీతను తెలుసుకోవడానికి ప్రాణకర్మ రూపమైన సాధన అవసరం. కురుపక్షం అంటే ప్రవృత్తి పక్షం బంధన రూప కర్మకు ప్రేరకం. పాండవ పక్షం నివృత్తి పక్షం. ఈ 2 పక్షాలకు యుద్ధం జీవుల హృదయాల్లో అనంతకాలం నుంచి సాగుతూనే ఉంది. అందుచేతనే గీతా యుద్ధం కూడా అనంతకాలంలోనే ప్రారంభమైంది. మహాత్ముడు రాంప్రసాద్ ఇదే చెప్పాడు. ప్రవృత్తి నివృత్తి జాయా నివృత్తిరే సంగే నిపి వివేకనామే తార ఇబ్యాట తత్వకథా తారే శునాభి. అంటే ప్రవృత్తి నివృత్తి 2 భార్యలు. వాళ్లలో నివృత్తిని దగ్గర ఉంచుకో. వివేకుడు ఆమె కొడుకే. తత్వకథ వాడికే వినిపించాలి. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి 6వ అధ్యాయం ఆర్ష జీవనం 1వ భాగం సంపూర్ణం.